ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. కడప జిల్లా బికోడూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై ఎంపీడీఓ భాస్కర్రావు ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ భాస్కర్రావు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ అభివృద్ధికి తోడ్పడే విధంగా గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలను ట్రైనింగ్ పొందిన కార్యదర్శులచే అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మొదట జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పంచాయతీ అభివృద్ధికి ప్రణాళిక తయారు చేయటంలో ప్రజలు భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. గ్రామ సభలు నిర్వహించేటప్పుడు అందరినీ పిలిపించి అందరి సమన్యాయంతో చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భాస్కర్రావు, జెడ్పీటీసీ దావీదు, సర్పంచ్ మునిరెడ్డి, వెలుగు ఏపీఎం సీతారామిరెడ్డి, డాక్టర్ వినీత్ కుమార్, రాజు, సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు, వివిధ శాఖలకు చెందిన అధికారులు, వివోఏలు తదితరులు పాల్గొన్నారు. కనీసం ఒక్కొక్కరు ఒక 10-20 చేసిన కూడా స్మాల్ ప్రోగ్రెస్ ఉంది. మనది ఎంత ఉంది? 18% ఉంది. మిగతా మండలాల్లో 45, 55, 60 ఉన్నది. మనం దయచేసి, ఎందుకంటే రేపు సెలవుదిన అనుకుంటే మీరు వర్క్ చేసినా మనకు ప్రోగ్రెస్ రాదు. మండే కాదు, ఖచ్చితంగా సోమవారం కలెక్టర్ గారు ఖచ్చితంగా రివ్యూస్తున్నారు. చాలా సీరియస్ ఉంది. నా రిక్వెస్ట్ ఏమిలే, ఈ హౌస్ టు హౌస్ అనేది సర్వే బాగానే ఉంది. మనకి ఇది మాత్రం ఎన్పిసే మనం కొంచెం లీస్ట్లో ఉన్నాము. దయచేసి అందరూ సహకరిస్తే సోమవారం మన కలెక్టర్ రివ్యూలో చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. దయచేసి అందరూ పంచాయతీలు స్టాఫ్ సిబ్బంది మాత్రం ఈ రోజు మాత్రం ఖచ్చితంగా ఈవినింగ్ లోపల ఖచ్చితంగా ఈ సచివాలయం కనీసం 30-40 మీరు చేయాలని కోరుకుంటున్నాను. మాకు కూడా 4 years సర్పంచ్ ఏదైనా ఇక్కడ పెట్టేసింది, ఎట్లా ఇక్కడ పెట్టేది ఇవన్నీ లేవు. అడిగా సెక్రటరీ తీసుకుంటాను ముందు ఎట్లా చేయాలన్నా ఏంటి బాధ్యత పంచాయతీ ముందు ఎక్కడ ఈ అడ్జస్ట్ సరిగా వీళ్ళు ప్రోగ్రామ్ పెట్టేదని క్యాన్సిల్ అన్న అమౌంట్ అలాగే 1 year మీరు ఇబ్బంది పడతాం, 10 ఇబ్బంది మేము ఇబ్బంది పడతాం. అవి ఎట్లా ఏం చేసేది ఇప్పుడు మేమంటే బాగా చెప్పాలి. మీకే తెలుసు మమ్మల్ని పంచాయతీలు, మీ పంచాయతీ సెక్రటరీకి ఎక్కడ పెట్టాలి, ఎక్కడ అవి ముఖ్యంగా మీరు ఇంట్లో చేసి ఏదైనా ప్రాబ్లం లేకుండా చేసి మనకు ఎక్కడ ఒకటి అమౌంట్ వస్తే మనకు దేని కూడా చేసి సాధారణంగా అడ్జస్ట్ చేయొచ్చు. ఆ మనసులో ఒక టైడ్ వచ్చి అసైడ్ రావడానికి ఎక్కడైనా కంపెనీస్ కొట్టడానికి లేదు, చిన్న మట్టి కొట్టడానికి కూడా ఉండదు. కాబట్టి పంచాయతీ సెక్రటరీ మీరు టైం మొదలు మనకు నాట్లో చేస్తామంటే టైం అప్పుడప్పుడు ఏదో టైం ఆ రోజు వెళ్ళిపోతుంటుంది. ఎప్పుడు ప్రోగ్రామ్ అప్పుడు చేసుకుంటా ఏదైనా వీలున్నప్పుడు మమ్మల్ని పిలిచారు, ఏం చేస్తాం ఈ గ్రాండ్ పూర్తి చేసి మీరే పెడుతూ మాకు కూడా గౌరవ ఐడియా లేదు దాని గురించి. ఈరోజు మీటింగ్ పెట్టారు, సరే మంచి చాలా సంతోషంగా తెలుసుకుంటున్నాము. కాబట్టి ఎక్కువ మా సర్పంచ్ గారికి సెక్రటరీలే ఎక్కువ ఈ బాధ్యత ఎక్కువ మీ మీద ఉంది. ఆయన ప్రియత ఎమ్మెల్సీ గారు ఏమంటాడు, ఏమయ్యా ఏమైనా చెప్తాడు నువ్వు, ఏమయ్యా ఇంతమంది 52 మంది చెప్పేసి ఒక దీపూడు చెప్పేసి ఏమైనా చెప్తాడు ఈ ఆఫీసర్లు గురించి అంటాడు. అయితే నా కోరికయ్యా, నా బీకోడు ఆఫీసర్లు అంటే నా కోరిక. నేను ఆఫీసర్లు ఎప్పటికి కూడా సర్పంచులు కానీ, బీకోడు ఆఫీసర్లు కానీ, సచివాలయంలో ఉండే వాళ్ళు కానీ ఎప్పుడు కూడా నేను పెద్ద గౌరవిస్తాను. నేను ఎప్పుడు కూడా ఎక్కడ కూడా నా గౌరవం. ఎందుకంటే మన పంచాయతీ ఆఫీసర్, మన పంచాయతీలో మనము చేసే పనులు అభివృద్ధి ఏంటంటే నీళ్లు తాగునీరు అన్నమాట. తాగేదానికి నీరు శుభ్రం చేయాలి. ట్యాంకీలు తాగునీరు ట్యాంకీలు శుభ్రం చేయాలి. ఎందుకంటే వానలు వచ్చి భయంకరమైన నీళ్లు వచ్చింటే జనాలకు అనేకమైన వ్యాధులు సంభవిస్తున్నాయి. ఎందుకంటే మనము పంచాయతీ సెక్రటరీలు ఇప్పుడు చెప్పినాడు, రామసరను సెక్రటరీలు ఆయన కూడా చక్కదనంగా చెప్పినారు, బాగా చెప్పినారు. అందుకు కాబట్టి బాగా మనం ఉండే సెక్రటరీలు కానీ, పంచాయతీల్లో ఉండే సర్పంచులు కానీ మన గ్రామంలో నీట్గా మరి దేశ పౌరులు అయితే రైతుకు సంబంధించిన ప్రతి ఒక్కరికి, రైతుకే కాదు ప్రజలకు. ఎందుకంటే మనకు ఇచ్చిన ఈ యొక్క రాష్ట్రంలో ఇచ్చిన నిధులను బట్టి మనం చూసుకొని మనం ఒకరికొకరు కలిసికట్టుగా మన మండలంలో అందరం కూడా కలిసికట్టుగా సర్పంచులు అయితేమి, ఆఫీసర్లు అయితేమి, మన ఎమ్మెల్యేలు అయితేమి, మన అందరం. ఇప్పుడు రామ్ సార్ ఉన్నాడు, కొంత చేసినట్టు కొంత చేయాలి, ఇబ్బంది పెట్టిపోయినాడు.